సరే, ఏపీలో కేసులు యుద్ధం, రివర్స్లో రిలీఫ్లు. ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా ఈ కేసుల్లో ఒకటేమో లిక్కర్ దీంట్లో ఇద్దరికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళకు సుప్రీంకోర్టులో ఒక ఉపశమనం ఈరోజు వచ్చింది. వెంటనే లొంగిపోవాల్సిన అవసరం లేదు మీరు అనే పద్ధతిలో. ఇక రెండోదేమో జోగి రమేష్ బ్రదర్స్ వాళ్ళిద్దరిని రిమాండ్కి తీసుకొని మళ్ళోసారి విచారించాలని చెప్పి వెళ్తూ ఉన్నారు. మూడోది భూమన కరుణాకర్ రెడ్డి ఆ పరకామని ఆ కేసులో నోటీసు హాజరయ్యాడు. నిన్న హాజరై చాలా కొద్దిసేపట్లోనే బయటకు వచ్చి ఇది కేవలం నన్ను కక్ష సాధింపు కోసమే పిలిచారు, ఇది లోకేష్ ఒత్తిడి వల్ల ఆయన సంతృప్తి పరచడానికి పిలిచారు తప్ప నన్ను అడిగింది ఏం లేదు అని ఆయన ఏదో వింత వింతగా కొంచెం తనదైన చమత్కార శైలిలో మాట్లాడారు. వాన గురించి అడిగారు, నీళ్ల గురించి అడిగారు, ఖనిజాలు, ఇట్లాంటి మాటలన్నీ చెప్పారంటే నన్ను విషయం ఏమీ నిర్దిష్టంగా అడగలేదు అని అన్నారు. ఈరోజు ఆ విచారణ విజయవాడకు మార్చున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ఈవో ఆయన ధర్మారెడ్డి కానీ ఇంకా చాలామంది విజయవాడకు వస్తున్నారు. అంటే తిరుపతిలో ఇది అంతకంతకు కూడా వేడెక్కిపోతూ ఉంది, రాజకీయంగా మారుతుందని. నిజానికి తిరుపతిలో మారకూడదు, మనం చాలాసార్లు అనుకున్నట్టుగా తిరుపతి వాతావరణం ఇది అవుతుందని. ఇది మంచిదే, గతంలో నుంచి అనుకుంటుందే. సో అదొకటి జరుగుతుంది. ఇంకో విషయం ఏమంటే నిన్న తీవ్ర స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. లిక్కర్ కేసు కానీ, నెయ్యి కేసు కానీ ఇవన్నీ కూడా బూటకము, కేవలం కక్ష సాధింపుతో పెట్టారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు మీద మేము పెట్టినటువంటి స్కిల్ స్కామ్ దాన్నేమో ఇంకా ఏమీ పస లేకుండా దాన్ని చేసేస్తున్నారని డిజిటల్ కార్పొరేషన్ తరఫున అంతకుముందు ఉన్న అధికారి ఒక ఆయన అప్పుడు ఇచ్చిన, మీకు నేను మొన్న చెప్పాను, ఆ 164 కింద అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ చంద్రబాబు మీద అది ఇప్పుడు వెనక్కు తీసుకుంటున్నారు. అంటే ఇంక చంద్రబాబును విచారించే అవసరం లేదు పెద్దగా అన్న పద్ధతిలో చేస్తున్నారు అని. ఏ విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేది ఏమంటే మేము చేసిన కేసులో ఆధారాలతో మేము చేసాం, కానీ వాళ్ళు మటుకు వాళ్ళు చేస్తూ వచ్చిన ఆరోపణలు తప్ప దానికి నిర్దిష్టమైన ఆధారాలు ఏం లేవు. ఈ కోర్టులో తేలాలి ఆధారాలు ఉన్నాయా లేదా అని. కానీ మొత్తానికి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఈ కేసుల విషయంలో వైఎస్ఆర్ పార్టీ వెనక్కు తగ్గడం కాదు, ఇవి బూటకపు కేసులు అనే వాదనే చేస్తూ చంద్రబాబు కేసు అనేదాన్ని అంతకంతకు కూడా మీడియాలో ఎక్కువగా ఇస్తున్నారు. అధికారులు ఈ అధికారి మాత్రమే కాకుండా ఇంకా అనేక మందితో ఇలా ఆ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకొని కొత్త స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారని. కేసుల విషయంలో వివేకానంద రెడ్డి కేసు గురించి మనం ఇప్పటికే మాట్లాడాం. సో చాలా కేసుల్లో ఈ రివర్సల్ స్టేట్మెంట్స్ మీరు తిరుపతిలో కూడా చూస్తే అంతకుముందు రాజీ చేసినప్పుడు ఎవరెవరు ఉన్నారు, మళ్ళీ అది కూడా ఇంత ప్రతి చోట కూడా. అంటే ఒక విషయం అర్థమవుతుంది వర్మ, వీటన్నిటిలో అడ్మినిస్ట్రేషన్ కూడా టోటల్గా పొలిటిసైజ్ అయిపోయింది. అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా మాట్లాడి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడి, ఎవరు ఏది నిజం ఎవరిది ఒత్తిడి అనేది మనం పక్కన పెడదాం. అంతకుముందే పోలీసు అధికారులు కొంతమంది పక్కన ఉన్నారు, పక్కన పెట్టబడ్డారు. సో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీనియర్ అఫీషియల్స్ కూడా ఎవరి మీద ఎంత ఆధారపడాలి, ఏ మాట ఎంత ప్రామాణికం, ఏది ఒత్తిడి, ఏది సత్యం అని తెలుసుకోలేని ఒక పరిస్థితి మటుకు ప్రజలు నెట్టబడుతున్నారు. వీటి మధ్యలో ఇదిగో పోలీసులు ఇలా రోజు కోర్టులకు వెళ్ళటం రావటం, ఇంకా అసలు అడ్మినిస్ట్రేషన్లో సగం సమయము దీనికే సరిపోతున్నట్టు కనిపిస్తుంది.